కృష్ణా జిల్లా గన్నవరంలో సంకల్ప దీక్షకు వస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. వీరవల్లి, ఆత్కూరు, గన్నవరం, ఉంగుటూరు, హనుమాన్ జంక్షన్తో పాటు అన్ని పోలీస్ స్టేషన్లలో ఉపాధ్యాయులతో నిండిపోయాయి. సీఎం సిపిఎస్ రద్దు చేస్తామని 1,86,000 ఉపాధ్యాయులకు మొండిచేయి చూపించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పాదయాత్రలో హామీ ఇచ్చారు, సిపిఎస్ రద్దు చేస్తాను, నేను వచ్చిన 1 వీక్ లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి నమ్మబలికి 1,86,000 మంది ఉపాధ్యాయులకు మొండి చేయి చూపించడం అనేది యూటీఎఫ్ గా మేము ఖండిస్తా ఉన్నాం. సో ఏదైతే చేస్తానని చేయకుండా ఇప్పటి వరకు కాలయాపన చేస్తా ఉన్నారో దాన్ని కూడా యూటీఎఫ్ గా మేము ఖండిస్తా ఉన్నాం. అలాగే అప్పటి నుంచి 2004 నుంచి ఇప్పటి వరకు యూటీఎఫ్ గా ఒంటరిగాను అలాగే ప్యాప్టా పక్షాన మేము అనేక పోరాటాలు చేస్తూనే వస్తూ ఉన్నాం. సో ఆ పోరాటాలు చూస్తూ కూడా ఏ విధమైనటువంటి చలనం లేకుండా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులుగా ఏ విధమైనటువంటి కోరికలు కోరలా. ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి దేవుడు దయదలిచి మన ప్రభుత్వం వస్తే వారం రోజుల్లో నాది బాధ్యత సిపిఎస్ ని రద్దు చేస్తానని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. నా యొక్క హామీ బైబిల్ తో సమానం, నా యొక్క హామీ ఖురాన్ తో సమానం, నా యొక్క హామీ భగవద్గీత